డిస్క్లైమర్ గమనిక. మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను, పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5వ తారీఖు 2వ నెల 2026 5th February 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు టీం మెంబర్స్ అందరూ నేను చెప్పడానికి ఒక రిక్వెస్ట్. అదే మీ అందరూ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలండి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ పగలు మొత్తం కూడా ఉత్తరా నక్షత్రం జరుగుతుంది. ఈ ఉత్తరా నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద, డాగ మీద, పెంగల మీద గెలుస్తుంది. తెల్లచార డాగ అనేది నల్ల సవల మీద గెలుస్తుంది. కోడి అనేది నెమల మీద గెలుస్తుంది. పోలా డాగ అనేది డాగ మీద, నల్ల డాగ మీద, ఈ రెండింటి మీద గెలుస్తుంది అనమాట ఈ ఉత్తరా నక్షత్రం. టైమింగ్ వచ్చేసి ఇది నైటు రాత్రిపూట 12:43 వరకు, ఈరోజు పగలు ప్లస్ నైటు 12:43 వరకు కూడా ఉత్తరా నక్షత్రం జరుగుతుంది. ఇక 12:43 తర్వాత, రాత్రి 12:43 తర్వాత ఈరోజు నైటు హస్తా నక్షత్రం జరుగుతుంది. ఈ హస్తా నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పింగళి అనేది నెమల మీద గెలుస్తుంది. నెమల అనేది ఎర్రపొడల కోడి మీద గెలుస్తుంది. డాగ అనేది పెంగల మీద, ఎర్రమేల మీద గెలుస్తుంది. పసిమిగల కోడి అనేది నెమల మీద, శుద్ధ నెమల మీద విజయం అనేది సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది హస్తా నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నేను మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను, కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్ జరగనివ్వద్దు. ఎందుకంటే రంగు ఎంచుకోవడంలో మిస్టేక్ చేసామంటే ఓడిపోతాం, డౌట్ లేదు. లాస్ కావద్దు. మనం ఆడే దెబ్బలాటలో లాస్ అయ్యామంటే వెనక్కి వెళ్ళిపోతాం, లాస్ అవుతున్నామంటే అప్పుల్లోకి వెళ్ళిపోతాం. లాసు కాకుండా 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుని దెబ్బలాట ఆడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లోకి దగ్గర టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ గాజు కక్కెరలు, లేదంటే ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర గాజు కక్కెరలు ఉంటాయి కదా, వాటికి లైట్గా ఎక్కువ ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండకూడదు. చిట్టెక్కల్లో కానీ, తోకలో కానీ 1 లేదా 2 ఏకలు తెలుపు ఉండొచ్చు. అలాంటి గాజు కక్కెరలు, లేదంటే ఎర్రబొట్ల సేతువాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి ఈ టైమింగ్స్లో. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ చింతపిక్కల డాగలు, శుద్ధ డాగలు, ఎర్ర కక్కెరలు, డాగ పింగళాలు, ఎర్ర పొలాలు, పొడకోళ్ళు, సేతువాలు, కోడి పింగళాలు, కోడి డాగలు, కోడి రసంగులు, చింతపిక్కల డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, గట్టి కాకి డాగలు, పచ్చకాకి డాగలు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, 9 వన్ని కాకులు, 9 వన్ని కాకి నెమళ్ళు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పి ఇక్కడ గట్టి కాకులు, కట్టి కాకులు ఉంటాయి కదా, వాటికి బొంగ కానీ, కుస్తీ కానీ తెలుపు ఉందంటే ఇక నెంబర్ 1గా పనిచేస్తాయి ఈ టైమింగ్స్లో. లేదంటే చిట్టెక్కల్లో కానీ, తోకల్లో కానీ తెలుపు, ఎక్కువ తెలుపు ఉండాలి, కుచ్చు అనేది తెలుపు ఉండాలన్నమాట. అలా తెలుపున్న గట్టి కాకులు బాగా అంటే బాగా పనిచేస్తాయి, ముసుగు పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఓన్లీ చూపుల్లో పెట్టుకునే రంగులకి కాకి పెట్టమారులు, కోడి కాకులు, కోడి కాకి డాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, పచ్చకాకులు, నల్ల డాగలు, నల్ల కాకులు, ఎరుపుకు మించిన కాకి డాగలు. ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పకి శుద్ధ నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కాకి నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల అబ్బరాసులు, తెల్ల మైలాలు, గంధం బొట్ల సేతువాలు, దాంతోపాటు ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి
11 గంటల నుంచి 1:10 వరకు 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ నెమలి డేగలకి అసలు ఎక్కడ ఒక ఈక కూడా తెలుపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అసలే ఉండకూడదు. అలాంటి నెమలి డేగలను మనం ఇక్కడ ముసుగు పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. వాటికి కళ్ళు కాళ్ళు కూడా ఎక్కడ నలుపు అనేది ఉండకూడదు, ప్యూరు తెలుపు ఉండాలి. అలాంటి నెమలి డేగలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకిడేగ పర్లాలు, ఎర్ర పసిమి గల కాకి నెమళ్ళు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకుంటేనే గెలుస్తాం. ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి తెల్ల మైలాలు, కోడి తెల్ల కక్కెరలు, కోడి పొలాలు, కోడి పింగళాలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి నల్ల కక్కెరలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఇక్కడ కోడి చూపు అనేది లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగు పసిమిగల కాకులు లేదంటే 9 వన్నె కాకులు. పసిమిగల కాకులు లేదా 9 వన్నె కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి ప్యూర్ అంటే పసిమిగల కాకులు ఎలా ఉండాలంటే ఒక్క ఈక కూడా ఎక్కడ తెలుపు ఉండకూడదు. ఎన్నో పైన రెక్కల మీద వాటి మీద మెరుస్తూ ఉండాలి, బాగా అంటే బాగా పసిమి ఉండాలి. అలాంటి పసిమిగల కాకులు లేదంటే 9 వన్నె కాకులు ఈ రెండు కూడా ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి కాకి నెమల పింగళాలు. వీటికి కూడా కోడి చూపు ఉండకూడదు. కాకి నెమలకి ఎదుర బాగా గౌడు ఉండాల, బరక. అలాంటి కాకి నెమల పింగళాలు, నల్లకట్టు రసంగులకి కళ్ళు కాళ్ళు నలుపు ఉండాల, అలాంటివి అనమాట. ప్యూర్ సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్ల కాకులు, నల్ల కాకి డేగలు, కాకి పింగళాలు, కాకి పూలాలు. ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి తెల్ల మైలాలు, గేరువాలు, మిరపపండు డేగలు, రసంగి డేగలు, ఎర్ర డేగలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు అంటే ముసుగు పెట్టుకునే రంగు వచ్చేసరికి తెల్ల కక్కెరలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలికి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు కాల తెల్ల కక్కెరలను పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి కోడి నెమల కక్కెరలు, కోడి నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, కోడి చూపుకు రసంగులు, కోడి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి తెల్ల అబ్బరాసులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్ల కాకులు, నల్ల కట్టు రసంగులు, గట్టి కాకులు, శుద్ధ కాకులు, అలాగే పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, ఎరుపుకు మించిన డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు. అన్ని రకాల కాకులు, గట్టి కాకులైనా సరే, పసిమిగల కాకులైనా సరే, 9 వన్నె కాకులైనా సరే అన్ని రకాల కాకులు అనేవి ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక కాకి చూపు అనేది టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ కోడి చూపు నియమాలను లేదంటే కోడి చూపు తెల్ల కక్కెరలను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 6:30 నుంచి నైటు 8:30 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చూడడానికి ఎర్ర పొలాలు లేదంటే డేగ పింగళాలు. ఎర్ర పొలాలు కానీ లేదంటే డేగ పింగళాలు కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మనం మాత్రమే మనకు ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు చూపుకి తోకలు ఒకే లేదంటే 2 ఏకలు తెలుపు కల
చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, పిసికి బోర డేగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, చింతపిక్కల రసంగులు, కోడి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కుసి నలుపు గల పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబరాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, తొమ్మిదవన్ని కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకులు, నల్ల కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉండే టైంలో చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి కాకి, ఇక్కడ కోడి కాకి అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి ఇక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల కాకులు, అలాగే కాకి డేగలు, పచ్చకాకి డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులమే పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చికవన్నీ గౌళ్ళు, నెమలి అబ్బరాసులు, గౌడ అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర నెమల్లో, లేదంటే కాకిడేగ పర్లాలు, లేదా నెమల డేగలు ఈ 3 రంగులు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. ఈ 3 రంగుల్లో ఒకదాని కూడా పడితే దెబ్బ పందెమయ్యి ఏది బలం మీద ఉంటే అది తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ 3 రంగులు కూడా ఇక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రమే ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపుకి గెలిచిన రంగు చెప్పి ఇక్కడ కుసి ఎరుపు గల ఎర్ర పశ్చిమ గల నెమలి పర్లాలు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకి డేగలు, బాగా పశ్చిమ గల డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం అన్ని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు కదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి తెలుపు, బొంగ తెలుపు గల కోడి పింగళాలు, కోడి మైరాలు, కోడి తెల్ల మైరాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైరాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు గల రసంగులు, ఎర్ర మైలాలు, బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి. దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. నాకు చేసే ఒకే ఒక్క హెల్ప్ ఇదే అనమాట, మీరు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.